హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. అలా ఉన్నారండి? అంత బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఫ్రైడే పోయిన వారం శుక్రవారం తీసిన వీడియో అండి ఇది. ఆ రోజు ఉదయం వినాయకుడి దగ్గర పూజ చేసుకున్నాము. ఆ రోజు సాయంత్రం కుంకుమ పూజ చేసుకున్నామండి. మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో పెడుతున్నాను. మొన్న పెట్టిన వీడియో మా ఇంటికి ముందు వీధిలో ఉన్న వినాయకుడి విగ్రహం దగ్గర చేసుకున్న పూజ అండి. ఈ విగ్రహం మా పక్క వీధిలో ఉంది. మా పక్కనే అంటే మా ఇంటికి పక్క వీధిలో ఉన్న వినాయకుడి దగ్గర నైటు కుంకుమ పూజ అయితే చేసుకున్నాము. చాలా బాగా చేసుకున్నామండి. మా కాలనీలో ఇలా మా పక్క వీధిలోని ముందు వీధిలోని ఇలా వినాయకుడు పెట్టి పూజలు అవి బాగా చేశారు. నెక్స్ట్ మాకు అక్కడ ఏ లోటు రాకుండా టిఫిన్లైనా రోజు ప్రసాదాలు అన్నీ పట్టుకెళ్ళడం, భజనలు చేయడం చాలా బాగా జరిగింది. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగోక నేను రోజు వెళ్ళలేకపోయేదాన్ని. కానీ సాయంత్రం పూట వెళ్ళి కాసేపు కూర్చుని అలా భజన అది చూసి ప్రసాదం తీసుకొని వచ్చేసేదాన్ని అండి. ఈ విగ్రహం దగ్గర పూజ చేసుకునే అవకాశం అయితే రాలేదు, కానీ కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. చాలా బాగా చేశారు పంతులు గారు, చాలాసేపు చేశారు. నేను హెల్త్ బాగోపోయినా కుర్చీలో కూర్చుని ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను చూడండి. ఇలా కుర్చీలో కూర్చొని చేసుకున్నానండి. స్వామి అనుగ్రహం ఉండాలే కానీ మనం చేయలేదంటూ ఏమీ ఉండదు. ఆయన ఆరోగ్యంగా అనుగ్రహిస్తే మనల్ని చాలా బాగా ఏదైనా పూజ అయినా ఏదైనా కానీ చాలా బాగా చేసుకుంటాము. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. లాస్ట్లో కొబ్బరికాయలు కొట్టమన్నారు. కొబ్బరికాయ నేనైతే కొట్టకూడదని చెప్పి ఒంగుని మా వారికి ఇచ్చాను. కొబ్బరికాయ మా వారికి ఇస్తే ఆయన కొట్టేసి తీసుకొచ్చారు. ఇదిగో చూడండి. తర్వాత దేవుడి దగ్గర కూడా ఒక కొబ్బరికాయ కొట్టమని చెప్పి ఆయన్ని అయితే పంపించాను. ఇంకా దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టేసి వచ్చారు. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా నన్ను వీడియో తీయడంలోనే ఉండిపోయింది. మా అక్క, మా అమ్మాయి, ఇంకా మా పక్కన ఉన్న వాళ్ళందరం వెళ్ళి ఇలా పూజ అయితే చేసుకున్నాము. చాలా బాగా చేశారు. పంతులు గారు ప్రతిదీ మా నోట పలికించారండి. ప్రతి మంత్రం కూడా మా నోట పలికించి చేశారు. ఆ స్వామి దయ వల్ల అన్నీ బాగా జరిగాయండి. ఇంకా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నాకైతే కొంచెం బ్యాక్ పెయిన్ అది వచ్చింది. కానీ ఆ స్వామివారికి అర్థమైందో ఏంటో పూజ కూడా త్వరగానే చేశారు. పంతులు గారు కూడా దగ్గరికి వచ్చి ఆశీర్వదించారండి. హెల్త్ రీత్యా బాగోపోయినా సరే నేను అలా చేసుకుంటున్నందుకు అందరూ చాలా సంతోషించారు. నాకు ఎందుకో దేవుడు కూడా అనుగ్రహం ఇచ్చాడు. అందుకనే నేను బాగోకపోయినా కూడా అలా చేసుకున్నాను పూజలు అవి అనేసి. బయట పూజ అది జరుగుతుంటే నేను ఇంట్లో ఉండలేకపోయేదాన్ని అండి. వెళ్ళిపోవాలని అక్కడే కూర్చోవాలనిపించేది, అంతలా అనిపించేది. ఇంకా అందరూ పూజ అయిపోయిన తర్వాత కూడా ఇంకా సంతోషంగా అందరూ టిఫిన్లు అవి చేసి ప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళామండి. ఆ రోజు నైట్ మా పక్కనే టిఫిన్ ఖర్చు అనేది పెట్టుకున్నారు. ఇంకా ఇడ్లీ, పూరి, చూడండి, వడ, ఇంకా చాలా ఒక్కొక్క ఐటెం కింద వచ్చే చాలా ఐటమ్స్ పెట్టారు. ఇంకా తినేసిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇది ఆ మన్నాడు రోజు విగ్రహం నిమజ్జన రోజు అండి. ఇది మా ఇంటి ముందు ఉన్న మధ్యలో అయిన మా ఇంటి ముందు ఉన్న ఆయనండి. మా అంకులు ఆయన్ని ప్రెసిడెంట్గా పెట్టారు. పక్కన ఉన్న వాళ్ళు 20 మెంబర్స్ కింద నుంచి వాళ్ళే రోజు ఇంకా పొద్దున్న సాయంత్రం అంతా వాళ్ళే చూసుకునేవారండి. ఎవరో ఒకరు కాపలాగా ఉండాలి కదా అక్కడ ఆ ఉన్న ప్లేస్లో. అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఉండేవారండి. వాళ్ళు చూసుకునేవారు. అందుకని చెప్పి వాళ్ళకి చిన్న సన్మానం కింద సత్కరించారు వాళ్ళని. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళు ఆశీస్సులు ఉండాలి మనకి. అలాగే స్వామి అనుగ్రహం వీళ్ళపైన కూడా ఉండాలని చెప్పి మా కాలనీలో ఉన్న పెద్దవాళ్ళు, ఈయన నెహ్రూ గారు అని చెప్పి, పల్లవరాజు గారు తమ్ముడండి ఈయన. నెహ్రూ గారు వాళ్ళ భార్య ఇద్దరూ కలిసి వాళ్ళకి సన్మానం చేశారండి. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఆశీస్సులు కూడా తీసుకున్నారు వీళ్ళు. మాకు కూడా సంతోషంగా అనిపించిందండి. ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి యూత్ అందరూ అనుకున్నారు. అందరూ జాబుల వల్ల అందరూ పిల్లలు దూరంగా ఉన్నారండి. ఈ సంవత్సరం ఇలా చేసుకున్నందుకు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకోవాలని అనుకున్నారండి. చేస్తారంట కూడా. బయట ఇదంతా ఖర్చు కూడా చాలా ఎక్కువైందండి. సోమవారికి మండపం కింద తయారు చేశారు. అలాగే బాగా వర్షం వచ్చినా ఏదో వచ్చినా ఏమీ ఇబ్బంది లేకుండా బాగా రెడీ చేశారండి లోపల అంతా. అందుకని చెప్పి ఖర్చు కూడా ఎక్కువైంది. విరాళాలు కూడా చాలా ఎక్కువగానే వేసుకున్నారు అందరూ కూడా. ఇంకా వీళ్ళైతే చూడండి, వీళ్ళని సన్మానించిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫొటోస్ తీసుకున్నామండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం అందరూ అక్కడ రోజు వెళ్ళి ఇంకా చాలామంది రావాలి. 2 వినాయకుళ్ళు పెట్టడం వల్ల అక్కడ సగం మంది ఇక్కడ సగం మంది అన్నట్టు ఉన్నారు. కానీ ఊరేగించేటప్పుడు మాత్రం చాలా బాగా ఊరేగించారండి. ఈ వినాయకుడిని ఊరేగించేటప్పుడు జనాలు తక్కువగా ఉన్నారు. అదే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే
మధ్యాహ్నం పూట కాబట్టి ఎవరు వెళ్ళలేకపోయారండి, ఎండ అది ఎక్కువ ఉండడం వల్ల. ఇదిగో చూడండి, మా కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ జాబులు చేసేవాళ్ళండి. చూసారా, ఇక్కడ నుంచి థర్డ్ వన్ మా ఆయన గారు స్పెట్స్, మిగతా అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా జెంట్స్ అందరూ తీసుకున్న తర్వాత ఇలా లేడీస్ కూడా తీసుకున్నారండి. ఎందుకంటే మనకి జ్ఞాపకాలు ఉండాలి కదా, గుర్తుగా మనం కూడా ఎక్కడికి వెళ్ళిన ఒక ఫోటో పిక్ అనేది వీడియో అనేది తీసుకుంటున్నాం. ఇందులో చూడండి, నేను బ్లూ కలర్ శారీలో ఉన్నాను. వైట్ శారీ నాకు కూడా ఉందండి, కాకపోతే నేను ఆ రోజు కట్టుకొని వెళ్ళలేదు వైట్ శారీ అనేది. హెల్త్ రీత్యా కొంచెం కట్టుకోకుండా వెళ్ళాను, ఎందుకంటే వాళ్ళు పాపం స్వామివారు కూడా తిరుగుతూ భజన చేస్తారు. నేనైతే అంత చేసి ఓపిక లేక వెళ్ళలేకపోయాను. ఇంకా దాని తర్వాత లడ్డూ పాట అయితే జరిగిందండి. లడ్డూ పాట చాలా సరదాగా జరిగింది. పెద్ద పెద్ద హెమహేమీలు అందరూ కూర్చున్నారు, కానీ ఆ దేవుడు ఎవరిని వరిస్తాడో మనకు తెలియదు కదా. అలా పాట జరగ్గా ఒక ఆయన అయితే గెలుచుకున్నారండి. చూడండి, నేను ఇలా ముందు లైన్లో కూర్చుని ఇలా మొత్తం వీడియో తీశాను. ఎక్కువ కదలలేక కొంచెం నీరసంగా ఉండి అలాగే కూర్చొని ఉండేదాన్ని. ఈ లడ్డు పాట అప్పుడు చాలామంది ఎంతో ఆశపడ్డారండి, లడ్డు మాకు రావాలని. కానీ ఆ దేవుడి అనుగ్రహం అందరి మీద ఉండాలి కదా. కొత్తగా వచ్చారండి మా వీధిలోకి, వాటర్ ప్లాంట్ అనేది పెట్టారనమాట. వాళ్ళు గెలుచుకున్నారండి. చాలా విచిత్రంగా అనిపించింది. అంతమందిలో వాళ్ళకి రావడం అదృష్టంగానే భావించాం మేము కూడా. వాళ్ళకి చాలా అదృష్టం ఉంది, అందుకే స్వామివారి లడ్డు వాళ్ళు పాడుకోగలిగారని చెప్పి. లడ్డు అయితే చాలా తక్కువకే వెళ్ళిందండి, ఎక్కువ పెంచలేదు ఎందుకో మరి. అందరూ మంచి బాగా డబ్బులున్న వాళ్ళే ఉన్నారు, కానీ ఎక్కువ పెంచలేదు. 7,516 రూపాయలకి వెళ్ళిందండి లడ్డు. ఎందుకో వదిలేశారు ఆ అబ్బాయికి, భగవంతుడి అనుగ్రహం ఉన్నట్టుంది, అందుకే వదిలేశారు. ఇంకా పాట అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యాభర్తలు వచ్చి దండం పెట్టుకున్నారండి. ఇందులో ఇక్కడ అమ్మవారిని అయితే ముందుగా తీసేస్తున్నారు. అమ్మవారిని ముందుగా తీసేసి పెట్టిన ఆవిడ ఇంటికైతే తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఆ రోజు అమ్మవారిని లేటుగా పెట్టారండి. వీళ్ళే లడ్డు ఆడుకున్నది. భార్యాభర్తలు కొత్తగా వచ్చారు. వాళ్ళు వచ్చి కనీసం 4 నెలలు కూడా కాలేదు, స్వామి వాళ్ళని భరించారనమాట. ఇంకా లడ్డు అయితే ఈ అబ్బాయికి తలపాగా చుట్టి లడ్డు నెత్తి మీద పెట్టి ఇంటి వరకు సాగనంపామండి. హారతి ఇచ్చి ఇంటి వరకు అందరం కూడా వెళ్ళాము. మంచి ఎండలో, ఎర్రటి ఎండలో అండి. ఇంకా స్వామివారి లడ్డు చూడండి, ఇలా తలపాగా అయితే ఆ అబ్బాయికి చుట్టేసిన తర్వాత నెత్తి మీద పెట్టేశారు. ఎంత అదృష్టమో కదండి. డబ్బులున్నా కూడా స్వామివారు వెళ్ళాలి కదా, ఆ పాటలో వాళ్ళు గెలుచుకోవాలి కదా స్వామివారి లడ్డూని. చూడండి, ఆ అబ్బాయి మొహం అయితే 1000 కాంతులతో వెలిగిపోయిందండి. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి 4 నెలలు కాకపోయినా కూడా ఎలా స్వామివారి లడ్డు ఇంటికి వచ్చిందంటే చాలా ఆనందమే కదా. తర్వాత రోజు మా అందరికీ అది ప్యాక్ చేసి లడ్డు అనేది పంచిపెట్టాడండి, మొత్తం మా కాలనీ అంతా. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళామండి మేము. తర్వాత ఒక్కొక్కటి మిగతా స్వామివారి దగ్గర చిన్న విగ్రహాలు, అందరూ పూజలు చేసుకున్న విగ్రహాలన్నీ తీసుకొచ్చేసి ఇలా జీప్లో అరేంజ్ చేసేస్తున్నారన్నమాట. స్వామివారిని కదిపేటప్పుడు అయితే మాత్రం చాలా బాధ అనిపించిందండి. చేస్తుంటే ఇన్ని రోజులు పూజలు అందుకొని వెళ్తుంటే ఏదో బాధగా అనిపించింది. ఇంకా అలా ఉండాలని అనిపించింది, కానీ మనం చెయ్యలేము కదండి. అంతలా 11 రోజులు పూజ చేసుకొని బొజ్జ గణపయ్య వెళ్తుంటే బాధ అనిపించడం ఎవరికైనా సహజమే. కాకపోతే మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేయగలం కదండి. మా కాలనీలో వాళ్ళు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. వినాయక చవితి అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుందా వినాయక చవితి అని నేనైతే ఎదురు చూస్తున్నానండి. చాలా బాగా అనిపించింది. చూడండి, అందరూ కలిసి గణపతి బప్పా మోరియా అనుకుంటూ ఇంకా పాటలు పాడుకుంటూ మా వాళ్ళందరూ చూడండి స్వామివారిని అలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. లోపల పెట్టిన తర్వాత ఊరేగింపుకి అయితే ఎవరు వెళ్ళలేకపోయామండి. చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఎండగా ఉంది. కొంతమంది వెళ్ళారు, మగవాళ్ళు కూడా వెళ్ళారు, మగవాళ్ళు ఆడవాళ్ళు చాలామంది వెళ్ళారు. కాకపోతే అందరూ వెళ్ళడానికి అయితే అవ్వలేదు. చూడండి మొత్తం ఎంతమంది ఉన్నాం మేమందరం. నేనే వీడియో తీయడం వల్ల కొంచెం తక్కువ కనిపించాను నేను. ఇంకా గణపతి బప్పా మోరియా అని, గౌరీపుత్ర గణేష అని చెప్పి ఇంకో భజనలు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా హిందూ దేవి గారు అయితే మాత్రం మా అందరికీ బొట్టులు పెట్టారండి. ఆవిడ కూడా చాలా ఎంత పెద్ద ఉన్న వాళ్ళైనా కూడా
ఆవిడ కూడా బాగా మాతో కలిసిపోయి చాలా బాగా చేసింది ఆవిడ. ఇంకా స్వామివారు చూడండి 12 అయిపోయింది మధ్యాహ్నం. ఇంకా ఆ టైంలో కొంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్ళలేకపోయారు. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అక్కడ నిమజ్జనం అయిన తర్వాత భోజనాలు అరేంజ్ చేశారండి. చూడండి బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాటికి పాటలకి అదేని సౌండ్ బాక్స్ లైట్ సిస్టమ్స్ అంతా అరేంజ్ చేశారు. ఇంకా నేను చూడండి బొట్టు పెట్టుకొని కండు వేసుకొని రెడీగా ఉన్నాను. కాకపోతే నేనైతే కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేసానండి, ఎక్కువ దూరం వెళ్ళకపోయాను. ఇంకా చూడండి లాస్ట్లో ఇంకా స్వామివారు పూజలు అందుకొని వెళ్ళే ముందు ఇంకా అలా వీధిలోంచి వెళ్ళిపోతున్నారు. చాలా బాధగా అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది వినాయక చవితిని ఎదురు చూస్తున్నానండి. చూసారా ఫ్రెండ్స్, మా కాలనీలో జరిగిన హడావడి ఆనందం స్వామివారిది. నచ్చితే లైక్ ఇవ్వండి. 14వ తారీఖు సండే అన్నదానం అండి, మహా అన్నదాన ప్రసాదం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది మాకు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.